అయితే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకున్న పరిస్థితులు ఉండే ఉంటాయి కదా. సో అలాంటి నిర్ణయం ఏం తీసుకున్నారు ఇప్పటి వరకు? పోలీస్లో చాలా ఉంటాయి మా. పోలీస్ అనేది ఎవ్రీడే ఛాలెంజ్. పోలీస్కి ఏంటంటే మీకు థ్రెట్ అనేది అన్ని రకాలుగా థ్రెట్ ఉంటుంది. ఒక డెసిషన్ మేకింగ్ లో దెర్ ఇస్ ఎ థ్రెట్. ఎందుకంటే వీఆర్ డీలింగ్ విత్ క్రిమినల్స్. సో ఒక క్రిమినల్ని నువ్వు చట్టం ముందు దోషిగా నిలబెట్టిన క్రమంలో ఖచ్చితంగా థ్రెట్ ఉంటుంది. దట్ మే బి మావోయిజం ఆర్ దట్ మే బి ఎకనమిక్ అఫెన్స్, ఎకనమిక్ క్రైమ్ కావచ్చు, సైబర్, ఎవరైనా సరే థ్రెట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. థ్రెట్ లేకపోయే ప్రసక్తి లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ అసైన్మెంట్స్ లో కొంత థ్రెట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది తప్పదు. పోలీస్లో ఆ థ్రెట్ ఉంటేనే, దాన్ని బేర్ చేయగలిగితేనే ఈ డిపార్ట్మెంట్లో మనం కొనసాగాలి, లేదంటే కష్టం. అట్లా లైఫ్ సేవింగ్ ఇష్యూస్ కొన్ని తగిలినాయి, కొన్ని సందర్భాల్లో లైఫ్కే రిస్క్ ఉన్న సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఛాలెంజెస్. సో మీరు ఏ పోలీస్ ఆఫీసర్ తీసుకొని మీరు రిటైర్ అయిన తర్వాత మీరు ఒక ఆటోబయోగ్రఫీ రాయమంటే బుక్స్ రాయగలరు. దట్ మే బి ఏ కానిస్టేబుల్ ఆర్ దట్ మే బి ఐపీఎస్ ఆఫీసర్. అంత ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి చాలా. ఎందుకంటే ప్రతిది కూడా మీకు ఒక ఛాలెంజ్గానే ఉంటుంది. సో అందుకే పోలీస్లో అంత, కాకపోతే చాలా ఇంట్రెస్టింగ్గా పబ్లిక్ సర్వీస్లో ఉంటున్నాం కాబట్టి మనకు ఆ థ్రెట్ అవంతా కూడా అలవాటు పడిపోతాం. ఒకటి కొంత జాబ్ సాటిస్ఫాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మనము పెద్ద అనిపించదు. ఉద్యోగ ఒత్తిడిని అసలు ఏ రకంగా హ్యాండిల్ చేస్తారు సార్? సమ్ టైమ్స్ మీ మీద ప్రెషర్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. సో ఎలా? అదే అలవాటు పడిపోవడం ఒకటి. వర్కాలిక్ ఉంటాం పోలీస్లో. మీరు గమనిస్తే వేరే ఏ ప్రొఫెషన్లో లేని కమిట్మెంట్ పోలీస్లో ఉంటుంది. అయితే పోలీస్లో 365 days 24/7 ఉద్యోగంలో ఉండాలని చెప్తారు. మరి ఎలా ఉంటాడు కానిస్టేబుల్ అనేవాడు? ఎలా ఉంటాడు అంటే పెద్ద ప్రెషరు. అట్లా ఏంటి, నువ్వు మిమ్మల్ని ఒక 24/7 365 days ఒక రూమ్ లో కూర్చొని ఉద్యోగం చేయమంటే చేయలేరు. యూ విల్ బి మూవింగ్ అవుట్. నువ్వు అందరితో మాట్లాడుతుంటావు, ప్రజలతో మాట్లాడుతుంటావు, జనబాహుళ్యంలో ఉంటావు కాబట్టి నీకు ఆ ఫెట్టిక్ అనేది కనిపించదు. ఎందుకంటే కానిస్టేబుల్ బయటకు పోతాడు, వాడిని అరెస్ట్ చేయాలా. బయటకు పోయిన క్రమంలో వాడు అక్కడ పోతాడు, దిగుతాడు, చాయ్ తాగుతాడు, వాటితో డిస్కస్ చేస్తాడు, ఆటో వాటితో మాట్లాడతాడు, ఆడిపోతాడు, వాటితో ఎంగేజ్మెంట్ ఉంటుంది. 24/7 ఎంగేజ్మెంట్ ఉంటుంది. అట్లనే ప్రెషర్ అనేది దాన్ని మనం ప్రెషర్ అనేది తీసుకోవద్దు అనేది ఒకటి. సో కాకపోతే అక్కడ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. యాజ్ ఎ లీడర్ మనం మోటివేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాడి మీద ప్రెషర్ పెట్టి, ఒత్తిడి పెట్టి ఇది చేయమంటే వాడు చేయడు. సో వానికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి, డైరెక్షన్ ఇచ్చి చేయాలి. సో మనకేంటి కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. లీడర్గా మనం కొన్ని గోల్స్ పెట్టుకోవాలి. ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి చూసుకోవాలి. ఆ గోల్స్ ఏంటి? గోల్స్ ఊరికే ఇందాక మీరు అడిగారు, ఉమెన్ సేఫ్టీ ఎట్లా ఉంది సార్, తగ్గిందా? సో తగ్గిందంటే ఒక ఇండికేటర్స్ ఉండాలి. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఏంటనేది జాగ్రత్తగా చూసుకొని దాని మీద వర్కౌట్ చేసుకుంటూ స్ట్రాటజీస్ బిల్డ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం. స్ట్రాటజీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పోలీస్లో ఏదైనా కూడా ఒక స్ట్రాటజిక్గా పనిచేయడం అనేది, అందులో చాలా ఛాలెంజ్ ఉంటుంది, అందులో చాలా బ్రెయిన్ స్టార్మింగ్ ఉంటుంది, చాలా ఇన్నోవేషన్ ఉంటుంది. సో దాంతో మనం చాలా రిజల్ట్స్ వస్తాయి. సో ఈ ఇన్నోవేషన్లో ఈ కిక్ ఉంటుంది. వాస్తవానికి నిజంగా చెప్పడం కిక్, పోలీసింగ్ ఈజ్ కిక్. సో అందుకు మీకు ఇవంతా కూడా కొంత పక్కకి వెళ్ళిపోతాయి. అంటే ఇంత కిక్ ఇచ్చినప్పుడు ఫ్యామిలీకి ఏమైనా టైం ఇస్తారా సార్? ఫ్యామిలీ టైం ఉంటుంది మా ఫ్యామిలీ. సో రోజు అంటే లైక్ ఉంటుంది, అట్లా లేదు, అట్లేం కాదు. సో ఫ్యామిలీతో అంటే ఒకప్పుడు ఏది ఫ్యామిలీస్ దూరం, ఇప్పుడు కొంత ఫోన్లు వచ్చేసాయి, జూమ్ కాల్స్ వచ్చేసాయి. సో కొంత పర్లేదు. సో కొంత పోలీస్కి వెహికల్స్ వచ్చేసాయి, అంతా ఒకప్పుడు పరిస్థితి వేరు. సో ఇప్పుడు పోలీస్ ఆర్ ఎక్విప్డ్. సో అట్లా